బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ 1. ఈవేళ వీడియోలో గవర్నమెంట్ స్కూల్ నుంచి కొత్తగా నోటిఫికేషన్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి అనమాట. హాస్టల్ వార్డెన్ జాబ్స్ అతి తక్కువ టైం అయితే ఉందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 17th జూలై వరకు ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పటి వరకు ఎవరికైతే తెలియదో ఈ నోటిఫికేషన్ గురించి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. 10th పాసింగ్తోనే మనం అనమాట ఈ జాబ్స్లో సెలెక్ట్ అయితే అవ్వచ్చు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 25,000 ఉంటుంది. దానితో పాటుగా అనమాట ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఫుడ్ పరంగా అకామిడేషన్ పరంగా మొత్తంగా ఫ్రీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ అనేది మనం కరెక్ట్గా ఫిలప్ చేస్తేనే మనం జాబ్కి సెలెక్ట్ అయినట్లు అనమాట. ఏంటంటే తప్పులు రాస్తే మాత్రం రిజెక్ట్ అయిపోద్దండి. సో అందుకే ఫిలప్ చేసేటప్పుడు క్లారిటీగా బాగా చూసుకొని ఫిలప్ అయితే చేయాలి. కరెక్ట్గా ఆన్సర్స్ అయితే మనం ఇక్కడ రాయల్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ అఫిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా. ఇక్కడ మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అనమాట పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేమ్ దగ్గర నేమ్ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, టీఓబి ఏజ్, ఇయర్స్ అనేసి ఉంది కదా. ఇక్కడ కరెక్ట్గా మనం ఎంత ఏజ్ ఎన్ని ఇయర్స్ అనేది మెన్షన్ చేయాలి. జెండర్ మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద ఫాదర్, మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అనేది, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేషనాలిటీ, నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ అని ఉంది కదా. ఇక్కడ మనం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా. ఇక్కడ మనం చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వార్డ్ బాయ్ ఉంది కదా, వార్డ్ బాయ్ అనేది రాయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం క్వాలిఫికేషన్ ఇది 10th బేస్డ్ జాబ్స్ కాబట్టి మనం 10th అనమాట రాయాలి. సబ్జెక్టు ఏ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, డివిజన్ అని ఉంది కదా, అది మనం ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంకా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఇక్కడ మనం అప్లై అయితే మెన్షన్ అయితే చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఈ జాబ్స్కి. అక్కడ మనకు పర్టికులర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఎన్ని అని రాసేసినా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ లాంగ్వేజెస్ నోన్, ఏ లాంగ్వేజెస్ వచ్చో రాయాలి. కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఫీజు అనమాట డీడీ రూపంలో చెల్లించాలి. డీడీ నెంబర్, డేట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, ఇవన్నీ మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలా స్క్రోల్ చేసి కిందకు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది కదా, సిగ్నేచర్ పెట్టి నేమ్ మళ్ళీ రాయాలి. నెక్స్ట్ ప్లేస్, డేట్ మెన్షన్ చేసేస్తే అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అయితే టోటల్గా ఆఫ్లైన్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట అప్లై చేసుకోవడం అనేది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆ ఫామ్ని అనమాట మనం ప్రింట్ తీసుకొని మొత్తంగా ఫిలప్ అయితే చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, వార్డ్ బాయ్కి చూసుకుంటే కేవలం 10th పాస్ అయితే సరిపోతుందని ఇచ్చారనమాట. నెక్స్ట్ అదేవిధంగా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రాబ్లం అయితే లేదు. బట్ మినిమం క్వాలిఫికేషన్ 10th. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే అడ్వాంటేజ్ కొంచెం ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఇచ్చారనమాట. అంటే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. కానీ మినిమం క్వాలిఫికేషన్ 10th ఉన్న చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చేసి ఉండాలనేది ఇచ్చారు. చేయకపోయినా ప్రాబ్లం అయితే లేదనమాట. శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే 25,000 పర్ మంత్ అనమాట శాలరీ ఇస్తారు, శాలరీ పే చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ జాబ్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ నుంచి అయితే విడుదలైతే జరగడం అయితే అయిందనమాట ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియాలో టోటల్గా వచ్చేసి 133 సైనిక్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. సో మన సొంత రాష్ట్రంలో కూడా సైనిక్ స్కూల్ ఉందన్నమాట. సో ఇందులో అప్లై చేసుకోవడం ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ఏజ్ విషయానికి వస్తే 17 జూలై 2026 కల్లా 18 to 50 years మధ్యలో అయితే ఉండాలనేది క్లారిటీగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ మనం చూసుకుంటే ఈ జాబ్స్కి అయితే జనరల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అదేవిధంగా మనం ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ చూసుకుంటే
అమౌంట్ రీఫండబుల్ అని కూడా ఇచ్చారనమాట. జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 500 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 350 రూపీస్ అనేది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు. సో మనం ఈ ఫీజు అంటే డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడగు అని ఉంది కదా, ఈ పేరు మీద అయితే మనం డీడీ తీసి అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 17 జూలై వరకు ఉంది కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి అనమాట. అదేవిధంగా ఈ ఫీజ్ డీటెయిల్స్ని మనం డీడీ నెంబర్ అన్నింటినీ మనం అప్లికేషన్ ఫామ్లో అయితే తప్పకుండా మెన్షన్ అయితే చేయాలి, ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ జాబ్కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే చూడండి, సెలెక్షన్ విల్ బి మేడ్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ ఇన్ రిటర్న్ టెస్ట్, డెమాన్స్ట్రేషన్, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ అని ఉంది కదా, ఒక చిన్న రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. అంటే మన అప్లికేషన్ పెట్టగా వాటిని షార్ట్ లిస్ట్ చేసి మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేది క్లారిటీగా మెన్షన్ చేశారు. రిటర్న్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిపోతే స్కిల్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ కూడా పెడతారు అనేది క్లారిటీగా మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ క్లారిటీగా మనకి మెన్షన్ చేశారు. మనం అప్లై చేయడానికి అయితే ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ త్రూగా అంటే స్పీడ్ పోస్ట్ త్రూగా సెండ్ చేయాలన్నమాట. మనం అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ప్రింట్ చేయించుకున్నాం కదా అప్లికేషన్ ఫామ్ అనమాట, దాన్ని టోటల్గా ఫిలప్ చేసి దాంతోపాటు మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాటిని జిరాక్స్ చేసేసి ఆ జిరాక్స్ కాపీస్ మీద మనం సిగ్నేచర్ చేసి అనమాట సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ఒక ఎన్విలప్ తీసుకొని దానిపైన అనమాట దాని పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసేసి చూడండి ఇక్కడ ఉంది కదా వార్డ్ బాయ్స్ అనేది అక్కడ క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేశాను అనమాట. రైట్ సైడ్ మన అడ్రస్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాళ్ళ అడ్రస్ అనమాట. చూడండి ఇక్కడ ఉంది కదా విలేజ్ అండ్ పోస్ట్ కుడిగి తాలూకు కుల్షక్ నగర్ కొడగు డిస్ట్రిక్ట్ కర్ణాటక అని ఉంది కదా, ఈ అడ్రస్ రాసి మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి కాంట్రాక్చువల్ పోస్ట్ అయినప్పటికీ కానీ మనకి లక్ బేస్ అయితే డెఫినెట్లీ వాళ్ళు ఒక చిన్న రిటర్న్ టెస్ట్ పెట్టి పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి 17th వరకు ఛాన్స్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్తో పాటు మనం మన క్వాలిఫికేషన్ సంబంధించిన ఆ జిరాక్సెస్ కూడా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో సైనిక్ స్కూల్స్లో చేయడం వల్ల మనకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా ఎక్స్పీరియన్స్ కోసమైనా మీరు అప్లై చేయండి. ఇవి జనరల్ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.